నమస్తే అండి. నా పేరు సురేష్ అండి. నేను మనుగురు సత్యబాబు థియేటరు యాజమాన్యం. దాదాపుగా నేను ఎప్పటి నుంచో చాలా కాలం నుంచి థియేటర్లో పనిచేస్తున్నానండి. ఈరోజు థియేటర్కి వస్తే ఎలా ఉందంటే, థియేటర్ దివాళ తీసి రేపు పొద్దున్న మీ ముందర రోడ్డు మీద పడేంత రేంజ్లోకి వచ్చేసింది థియేటర్ పరిస్థితి కూడా. ఇప్పుడు పైరసీ అండి సగం మైనస్. ఈ పైరసీ వల్ల దీనివల్ల ఏమవుతుందంటే సినిమా ఈరోజు అయితే జస్ట్ ఆఫ్టర్ ఒక 2-3 అవర్స్ కల్లా సినిమా బయటకు వచ్చేయడం, సినిమాలో అందరూ చూడటం వల్ల సగం మైనస్ అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే పెద్ద హీరోలు కూడా సినిమాలు ఎవ్రీ ఇయర్కి వచ్చేసి ఒక సినిమా తీస్తే థియేటర్ ముందుకెళ్తూ ఉంటుంది. మేము కూడా మా బతుకులు కూడా మంచిగా ఉంటాయి. ఇక దాని తర్వాత ఇప్పుడు 10 రోజులు బంద్ అంటున్నారు థియేటర్లు. మేము ఎట్లా బతకాలో కూడా మాకు అర్థం కావట్లేదు. ఏందో పరిస్థితి మాకు తెలియకుండా ఉంది. ఇంకా ఈ క్యాంటీన్ కూడా ఎలా ఉందంటే దుస్థితి చాలా దరిద్రంగా ఉంది. చూడండి, స్టాక్ కూడా ఉన్న స్టాక్ అలాగే ఉంది. దాదాపు 20 డేస్ అయితే స్టాక్ కలగట్లేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ కూడా, ప్రభుత్వం కూడా ఒక్కసారి థియేటర్లను కాపాడితే మాలాంటి భవిష్యత్తు కూడా మంచిగా ఉంటుంది. థియేటర్ ఫీల్డ్ ఎలా అయిందంటే ఈరోజు ఇంకా రాబోయే కాలంలో మేము రోడ్డు మీద పడతామండి. ఇంకా చెప్పేది ఏం లేదు. ఇంకా మీరు పైరసీ ఒకటి అరికట్టాలి. థియేటర్ల గురించి గవర్నమెంట్ కూడా పట్టించుకోవాలి. మా గురించి కూడా పట్టించుకోండి. అన్ని ఫీల్డ్ పట్టించుకున్నట్టుగా థియేటర్ ఫీల్డ్ కూడా పట్టించుకోండి సార్. ఈరోజు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఘోరంగా పడిపోతుందండి. ఒకప్పుడు సినిమాలు ఎంత కలకాలంటే ఇప్పుడు సినిమాలు లేకుండా పోతుంది. ఇక నమస్కారం, నా పేరు రాబిన్ కుమార్. మాది మనుగూరు సత్యభాస్కర సినిమా హాల్. ఈరోజు సినిమా హాల్ పరిస్థితి చూసుకుంటే చాలా దయనీయంగా తయారైంది. ఓటీటీ ప్లాట్ఫామ్ల వల్ల, మరొక పక్క పైరసీ వల్ల ఎక్కడ చూసినా ఫోన్లలో సినిమాలు రిలీజ్ అయిన 2-3 గంటల్లో కనిపించడం వల్ల సినిమాకు వచ్చే జనాల సంఖ్య రోజు తగ్గిపోతుంది. అటుపక్క తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో పెద్ద హీరోలు సైతం సంవత్సరానికి ఒక సినిమా తీస్తే సినిమా హాలు బతికే పరిస్థితి ఏర్పడింది. చిన్న సినిమాలని ప్రజలు ఆదరించడం మర్చిపోయారు. ఈరోజు సినిమా హాళ్ళల్లో పనిచేసే కార్మికులు కానీ, మిగతా ఇతర వర్కర్లు కానీ రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. జీతాలు లేక, సరైన సమయానికి జీతాలు అందక ఆకలితో అలమటిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం సినిమా హాళ్లపై ప్రత్యేక దృష్టి సారించి ఏదో ఒక మార్గాన్ని చూపించాలని, అదేవిధంగా తెలుగు సినీ రంగంలోని పెద్ద హీరోలు సైతం సంవత్సరానికి ఒక సినిమా అయినా విడుదలయ్యే విధంగా చూస్తే సినిమా హాలు బతికే పరిస్థితి ఏర్పడింది. లేకపోతే సినిమా హాలు యాజమాన్యాలు కానీ, ఓనర్లు కానీ సినిమా హాలను అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం కానీ లేదా తెలుగు సినిమా పెద్దలు కానీ ఒక్కసారైనా ఇప్పటికైనా ఆలోచించి సినిమా హాల్ల పరిస్థితిపై సమీక్షించి తత్వరగా ఏదో ఒక సరైన నిర్ణయం తీసుకోవాలని మా సినిమాల తరపున కోరుకుంటున్నాం. నా పేరు రాజేష్, మనుగూరు సత్యభాస్కర థియేటర్ మేనేజర్ని. థియేటర్స్ నడవడం చాలా ఇబ్బందిగా ఉంది. గత 2 నెలల నుంచి పెద్ద సినిమాలు లేక జనాలు రావట్లేం లేదు. చిన్న సినిమాలు వేస్తేనేమో 10 మంది కూడా రావడం కష్టంగా ఉంది. జనాలు ముందు రావడానికి ఇబ్బంది పడుతున్నారు. చిన్న సినిమాలని ఆదరించడానికి సరిగ్గా జనాలు ఆదరించడం లేదు. పెద్ద సినిమాలేమో సంవత్సరానికి 2-3 కూడా తీయటానికి ఇబ్బందిగా ఉంది. మా యొక్క థియేటర్లో చాలా ఘోరంగా అధ్వాన పరిస్థితుల్లో ఉన్నాయి. థియేటర్కి షోకి 2-3 కంటే ఎక్కువ రావడం లేదు. అందువల్ల థియేటర్ నడపడం యాజమాన్యానికి పెద్ద ఇబ్బందిగా ఉంది. థియేటర్లో ఉండే స్టాఫ్ కానీ, కరెంటు బిల్లులు ఇట్లాంటి వాటికి అసలు మేము 2-3 నెలల నుంచి జీతాలు ఇవ్వడానికి కానీ, కరెంటు బిల్లు కట్టడానికి కానీ చాలా ఇబ్బందిగా ఉంది. ఆ ఇబ్బందిని ప్రభుత్వం గుర్తించి మా యొక్క థియేటర్స్ని ఆదుకోవాలని కోరుచున్నాము. థియేటర్స్ మెయిన్గా దెబ్బతింటానికి కారణం ఓటీటీ ప్లాట్ఫామ్స్ అనేది వస్తున్నాయి. సినిమా తీసిన 10 రోజులు 15 రోజుల్లోనే థియేటర్స్లో నుంచి విడుదల చేస్తున్నారు ఓటీటీలోకి. దానివల్ల థియేటర్స్ నడవటం ఇబ్బందిగా ఉంది. మరియు పైరసీ చాలా దారుణంగా 2వ రోజే థియేటర్స్లో కంటే ఎక్కువ ప్రింట్తో మొబైల్లోకి వస్తున్నాయి. దానివల్ల థియేటర్ నడవటం చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇప్పటికి 2 నెలల నుంచి థియేటర్స్ నడవటం లేదు. జీతాలు ఇవ్వడానికి యాజమాన్యానికి లేక ఇవ్వటం లేదు. థియేటర్ స్టాఫ్ రావడం లేదు థియేటర్లోకి. కాబట్టి మా వద్ద ప్రభుత్వం గమనించి ఈ యొక్క సమస్యని ప్రభుత్వం ద్వారా కొంచెం మాకు ఆదుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నామండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.